తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురూజీ మనతో పాటు ఉన్నారండి. వారు ఒక గురుస్వామిగా మనందరికీ సుపరిచితులే. అయ్యప్ప స్వామి గురించి ఎన్ని విషయాలు మనకి చాలా కూలంకషంగా తెలియజేస్తారు. స్వామి నమస్కారం. నమస్కారం తల్లి, నమస్కారం. అయ్యప్ప స్వామిని పూజించేవారు ముందు అహంకారాన్ని పక్కన పెట్టాలి, అప్పుడు స్వామిని చేరుకోగలరు, స్వామిని అందుకోగలరు అంటారు. కానీ చాలామంది అడిగినటువంటి ప్రశ్న, స్వామి విసుగ్గా ఉంటారు, చిరాగ్గా ఉంటారు, టైంకి భోజనం పెట్టాలని తెలీదా, నేను దీక్షలో ఉన్నాను, మీరు ఇలాగైనా ప్రవర్తించేది మాతో అని విసుగు, కోపం అన్ని చూపించేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళ మీద. ఇది కరెక్ట్ అంటారా? నేను మీతో విసుగు చూపించట్లేదండి, ప్రశ్నలో కూడా నేను విసుగ్గా చూపెట్టలేదండి. అని విసుగ్గా మీరు అనుకుంటున్నారు కాబట్టి, మీరు ఆయన్ని ఆ బ్లాక్ స్పెక్టికల్స్తో చూస్తున్నారు కాబట్టి నల్లగా కనబడుతున్నారు. మంచి హృదయంతో చూడండి, వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఇంకొకరు లేరు. విసుక్కున్న వాళ్ళ మనసులో ఏం పెట్టుకోరు, అని కక్కేస్తారు. కాబట్టి దాని గురించి మర్చిపోండి, అది పెద్ద ఇష్యూవే కాదు. ప్రపంచం వాళ్ళు విసుక్కుంటున్నారు అనుకోండి, అయ్యప్ప మీరు ఎక్కడో తప్పు చేస్తుంటారో, మీరు డైరెక్ట్గా అయ్యప్ప కిరీటం వేసుకొని రాలంటే ఈ యొక్క స్వామి ద్వారా విసిగించుకుంటున్నాడు. అవును, అయ్యప్పకు త్వరగా భోజనం పెట్టడం రాదా? రాదా? పెట్టడం కదా నియమాలు అవి. ఇవన్నీ ముందు ఒప్పుకోవాలి, అంగీకరించాలి. విసిగి రాకుండా చూసుకోండి కదా కుటుంబం. అలాగే గురుస్వామి దగ్గర కొంతమంది సేవ చేస్తూ ఉంటారు, చాలా మంది మాల వేసుకొని. అయితే కాకపోతే ఆ గురుస్వామి భక్తులు ఎవరైతే మాల వేసుకున్న స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం మరి బానిసల్లాగా చూస్తున్నారండి అని చూసాం. తప్పండి, అది బానిసల్లాగా చూడడం తప్పు. ఇప్పుడు గురుస్వాములు అన్నవారు మీరు ఇండివిజువల్గా ఉండండి సార్. మీరు ఒక 10 మందిని పెట్టుకొని వాళ్ళ దగ్గర అన్ని సౌకర్యాలు చేసుకొని వాళ్ళని బానిసగా చూసుకొని వాళ్ళని ఎదగకుండా, ఒక ఉదాహరణ, ఒక XYZ, ఒక పేరు చెప్పను, ఒక గురుస్వామి చాలా గొప్పవారు, కొన్ని వేల మందికి మాల వేస్తారు. ఆయన పడి పూజ చేస్తున్నారంటే అబ్బో సాక్షాత్ అయ్యప్ప వచ్చి పూజ చేస్తారని అనుకుంటారు. వాళ్ళ శిష్యుల్లో ఒకళ్ళు ఆయనతోనే మాల వేసుకుంటారు. ఇప్పటికీ ఆయన ఇబ్బంది పడ్డా కూడా మళ్ళీ ఇప్పటికి కూడా ఆయన దగ్గరే మాల వేసుకుంటారు, ఆయన దగ్గరే ఎరుపులు తీసుకుంటారు. మా గురువుగారు అండి, ఈ జన్మకు ఆయనని. ఆయన ఎవరెవరింటికో ఇంటికి అంతా గొప్పగా వెళ్తుంటారు. అబ్బో పెద్ద ఆర్భాటంగా వారికి వెల్కమ్ అంతా జరుగుతుంది. ఈయనని ఒకసారి ఇంటికి పిలిచారు. ఈయన పిలిచి 3 సంవత్సరాలు అయింది. తన గృహప్రవేశానికి పిలిచినా రాలేదు, అన్నిటి రాలేదు. అదే ఆ గురుగారి ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే మొత్తం పని ఈయన నిలబడి చేశారు. ఈ శిష్యుడి ఇంటికి గృహప్రవేశానికి పిలిస్తే కూడా రాలేదు. ఆ దారిలో పోతున్నారు కదా, మీరు రండి స్వామి అని చెప్పి ఒకవేళ పిలిస్తే ఆ గురుస్వామి ఇంటికి వచ్చి, మీకు ఎంత పెద్ద ఇల్లా? ఆ శిష్యుడు ఆ రోజు నేను సగం చచ్చిపోయానండి, నన్ను వచ్చి ఆశీర్వదిస్తారంటే నా ఇంటిని చూసి ఈర్ష్య పడుతున్నారు ఆయన. చాలా బాధాకరం. ఇప్పటికీ ఆయన నా గురువు ఏంటి, నేను ఆయన దగ్గర మాల వేసుకుంటాను, నేను చేసుకుంటాను. ఒక 1-to-1 చిట్ చాట్లో నాతో మాట్లాడినప్పుడు, కలిసినప్పుడు చెప్పారు. మాకు కామన్ ఫ్రెండ్ అనమాట, మమ్మల్ని గౌరవించే గురుస్వామి ఆయన కూడా. కానీ ఒక ఇలాంటి బానిసలు మీరు అన్నారు, మీరు అడిగిన దానికే అది చెప్తున్నాను. ఇవి ఉన్నాయండి, చాలా చోట ఉన్నాయి. మీ దగ్గర సేవ చేసేవాళ్ళు మీకు బానిసలు కాదు. మీ దగ్గర సేవ చేసేవాళ్ళు కూడా సమాజంలో ఒక గొప్పవారే. మీ మీద ఒక గౌరవంతో, మీ మీద ఒక భక్తి భావంతో వచ్చి మీకు సేవ చేస్తున్నారు. కానీ మీకు సేవ చేసినంత మాత్రం ఉన్న స్లేవ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీకు సేవ చేసేవాడు కూడా ఒక అయ్యప్ప భక్తుడే, ఆయన కూడా అయ్యప్పనే, గుర్తుపెట్టుకోవాలి. శరణమయ్యప్ప. స్వామి మాల వేసుకుని చక్కగా స్వామి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు దివ్యమైన అనుభూతులు చెందుతారని ఇందాకే మాట్లాడుకున్నాం. పేరుతో ప్రస్తావించేటప్పుడు సన్నిధానం అని అంటారు. ఎందుకు అంటారండి ఆ మాట? సన్నిధానం అనడానికి కారణం ఏంటి? సన్నిధానం, గుడి అని చెప్పరు. గుడి, సన్నిధానం, దివ్య సన్నిధానం. దివ్య సన్నిధానం అంటే దీన్ని దిస్ ఇస్ కాల్డ్ సన్నిధానం. ఆ యొక్క భగవంతుడి దగ్గర శరణాగతి పొందే ఒక స్థానం కాబట్టి ఇది సన్నిధానం. దానికి ఏంటంటే మామలై శబరిలే మణికంఠన్ సన్నిధానం అంటే ఇట్స్ శ్రైన్. సన్నిధానం అనేది ఒక భాషలో ఒక స్థలాన్ని పేరు సన్నిధానం అంటారు. దానికి ప్రత్యేకించి మీనింగ్స్ అంటే సన్నిధానం అంటే దేవాలయం అని అర్థం. సన్నిధానం తల్లికి వాంగ నమస్కారం అని తమిళ అంటూ ఉంటారు. అది వచ్చి సన్నిధానం అనేది స్వామివారి యొక్క నిలయం, గర్భాలయం. దాన్ని సన్నిధానం. మనం తెలుగులో గర్భాలయం అంటాం, అది గర్భంలో ఉన్నదా? ప్రాంతీయ భాష అంతే, ప్రాంతీయ భాష అంతే. అద్భుతమైనటువంటి ఒక ప్రదేశం, భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కలాగా భాష అంతే. ఇప్పుడు తిరుపతి స్వామి ఉన్నది ఆనంద నిలయం. ఆనంద నిలయం, అవును. అలా ఆనందమే కదండి, అక్కడ పోతే చాలు కదండి, అంతకన్నా ఏం కావాలి.
మాల వేసుకున్న వాళ్ళు ఈ ప్రదేశాలు ఖచ్చితంగా సందర్శించాలి అని ఉందా అండి? రూల్ లేదండి, అలా ఎక్కడ రూల్ లేదు, ఎందుకంటే యాత్రలకు వెళ్తూ ఉంటారు కదా. ఎక్కడ రూల్ లేదండి. మీకు ఎక్కడ వీలుంటే అక్కడ మీ ఆవిడతో ఎక్కడెక్కడికి వెళ్ళగలరో దీక్ష అయిన తర్వాత అన్ని చోటకి వెళ్ళండి. శబరిమలకి మీరు వెళ్ళిరండి. ఇంతవరకు కుటుంబ పరంగా వెళ్ళొచ్చు, మిగతా అన్ని చోటకి వెళ్ళొచ్చు కదండి. వెళ్ళొచ్చు. తిరుపతికి వెళ్ళొచ్చు, అన్ని చోటకి వెళ్ళొచ్చు. మీ ఊర్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం కూడా మీ భార్యతో పాటు వెళ్ళొచ్చు, పిల్లలతో పాటు వెళ్ళొచ్చు. ఇప్పుడు చాలా చోట్ల అయ్యప్ప సన్నిధానాలు సన్నిధ భక్తులు ఒకళ్ళు ఇదైనా పర్లేదు. మీకు ఇంకోటి, స్వామి మా ఆవిడతో కలిపి నేను పూజ చేయొచ్చా? ఎన్ని చోట్ల చేయట్లేదని అందరూ కూర్చొని, మీ ఆవిడ పర్మిషన్ ఇవ్వకపోతే మీరు దీక్ష చేయగలరా? ఆవిడ డబ్బులు ఇవ్వకపోతే, ఆవిడ దాచిపెట్టుకొని, ఆవిడ పిలవకపోతే, ఆవిడ అన్ని సేవలు చేస్తే నువ్వేవో పెద్ద షోకులు కట్టుకొని బట్టలు కట్టుకొని అక్కడ కూర్చుంటారు. అన్ని పనులు చేసేదంతా అమ్మ స్వామి కదా. ఆవిడ చెప్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాబట్టి చేయాలి. భార్యతో పాటు కూర్చొని పూజ చేయాలి. ఏదైనా తాకగానే షాక్ కొడుతుందా చెప్పండి? ఇంకోటి అడుగుతారు, స్వామి మా భార్యతో నేను స్కూటర్లో వెళ్ళొచ్చా అండి? మీకున్నది స్కూటరే, మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆవిడ ఎక్కించుకొని వెళ్ళకపోతే ఇంకెలా వెళ్ళాలి? నువ్వు ఆటోలోనే బండి మీద వెళ్తా అంటారా? తాకగానే షాక్ అయిపోతుందంటే అప్పుడు నీ బ్రహ్మచారం నీ మీద నీకే క్వశ్చన్ ఉన్నట్టు కదా, నీ మీద నీకు నమ్మకం లేనట్టే కదా. ఆ భార్య పిల్లలు ఒడ్డులో పెట్టుకొని, ఏమంటే మేమంతా ఉద్యోగం చేసినప్పుడు నా బాల్యంలో దేవాలయంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో అర్చకుడుగా ఉండేవాడిని. సింగిల్ రూమ్ ఉంటుందండి దేవాలయంలో. ఒక రూమ్ ఇస్తారు మాకు, ఒక కర్టన్ వేసి అక్కడ ఉండేది మా ఆవిడ. నేను పూజకు వెళ్ళి వచ్చేంత వరకు వాళ్ళు తినకుండా ఉంటారు. మా ఇళ్ళల్లో అంతా ఇంట్లోకి రానియం. మేము వంట చేసి ఆ పళ్ళెం అలా తోస్తే అటుపక్క నుంచి తెలుస్తాం. మేము వెళ్ళగానే అటుపక్క బాత్రూమ్ అటుపక్క ఉంటుంది. ఆ బాత్రూమ్ పక్క మేము పోయి బయట పోయి స్నానం చేసేవాళ్ళం. వాళ్ళకి ఆ మూడు చంటి పిల్లడు ఉంటాడు, పరిగెత్తుకుంటూ నానా అని పరిగెత్తుకొస్తాడు వాళ్ళ దగ్గర ఉంటే. అందుకని చిన్న చిన్న కొత్త బట్టలు వేసేసేవాళ్ళం. ఆ పొడి బట్టలు వేసేసుకుంటే కొత్తది మడి ఉండదేమో అని. ఇలా అంతా బతికిన ప్రతి దేవాలయం అర్చకులు అడగండి, ఆ దేవాలయంలోనే వాళ్ళకి ఇల్లు ఉంటుంది. ఇప్పుడు వసతులు ఉన్నాయన్నీ ఉన్నారు. ఒకప్పుడంతా ఇదేండి సింగిల్ రూమ్, అందులోనే ఉండేవాళ్ళం. సో ఇక్కడ ఉన్నామా లేదా కదా, కరెక్ట్గా ఉన్నామా లేదా. బయట ఊరు, నాకు ఆ ఊర్లో బంధువులు ఉండరు, ఎవరు ఉండరు. నేను పెట్టకపోతే నా భార్య పిల్లలు పస్తుంటారు. చెప్పండి, అవునా కదా? ఉండాల్సింది కర్తవ్యం. నేను సంకల్పించుకోవడం ఏమని, నా కట్టుకున్న భార్యను సైతం తల్లిగాను అక్కగాను అమ్మగాను భావిస్తూ ఈ మండల కాలం దీక్షను నేను నిర్వర్తిస్తాను. సహధర్మచారిణి. అందుకే కదా పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా అయ్యాడు. ఆ అర్ధనారీశ్వరుడు యొక్క కొడుకే కదా అయ్యప్ప. ఆ భావనే కదా ఉంటుంది శరణమయ్యప్ప. అయ్యప్ప పూజను కేవలం మాల వేసుకున్నప్పుడే కాకుండా రోజువారీ నిత్య జీవితంలో మేము పూజ చేసుకోవాలనుకుంటున్నామంటే ఎటువంటి మార్గాలు ఉన్నాయండి? చాలా మార్గాలు ఉన్నాయి. నామస్మరణ చేసుకోండి, ఇంట్లో దేవుడి విగ్రహం పెట్టుకొని చేయండి, పూజ పెట్టుకొని చేయండి. మా ఇంట్లో 360 రోజులు అయ్యప్ప విగ్రహం. మీరు పూజారులు గురుస్వాములు మీరు చేసుకుంటారండి, మేము చేయలేమండి. మీకు చేయలేదో కుదిరినప్పుడు అంతా పోయి దీపం పెట్టండి. ఇంకోటి గుర్తుపెట్టుకుని 48 రోజులు ఉదయం సాయంత్రం దీపం పెట్టారు, మీ ఇంట్లో ఒక్కరోజైనా మీరు తర్వాత దీపం పెట్టారా, మీ ఆవిడ పెడతారని పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకు మీరు ఎందుకు చేయకూడదు? ఒక 10 నిమిషాలు అక్కడ దీపం పెట్టండి. ఒక అయ్యప్పే కాదు, మిగతా దేవుడు అంటే అందరూ ఉన్నారు కదా. ఒక రెఫరెన్సే కదా, మీకు ఒక రిఫ్రెష్మెంటే కదా. ఆ ఒక లోపల దాని ఏమంటారు దేవుడు రూమ్. ఆ దేవుడు రూమ్ పోతే అక్కడ సన్నిధానం కదా, అక్కడ పోయి చక్కగా కూర్చోండి. నిత్య నియమాలు మిగతా దేవుడికి ఏముంటుందో, ఓ స్వామి శరణమయ్యప్ప చెప్పండి, ఓం నమ శివాయ చెప్పండి, ఓం నమో నారాయణ చెప్పండి, మహాలక్ష్మి చెప్పండి. అరగంట 10 నిమిషాలు దేవుడి దగ్గర కూర్చోవడానికి టైం లేకుండా మీరు పోయి పొడిచి సాధించింది ప్రపంచం ఏం లేదు. చిట్టా పట్టిక ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో గంటలు చేయొచ్చండి. ఒక 10 నిమిషాలు దేవుడి ముందర చేయడంలో ఏ దోషం లేదో అనుగ్రహం వస్తుంది. అందుకని నువ్వు చేయకపోయినా కొట్టడం, ఆహావి నన్ను గుర్తించాడని ఇంకొంచెం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు అంతే. ఎండ్ ఆఫ్ ది డే హనుమంతుని తోకలాగా అందరికీ అనుగ్రహం ఉంటుంది. ఈ తోకలో నువ్వు ఎక్కడున్నావు అనేది చూసుకో. స్వామి మాల వేసుకుని రీల్స్ అవి చేస్తున్నారు, స్వామి గురించే చెప్తున్నారు, పూజల గురించి అలా రీల్స్ డౌట్స్ చెప్పటం. నేను చేయట్లేదండి, నేను రీల్స్ చేస్తున్నా, వీడియోలు చేస్తున్నా. కొన్ని వేళ మీరు ఈరోజు గూగుల్ కొట్టారు, యూట్యూబ్ కొట్టారంటే అయ్యప్పని కొడితే ఫస్ట్ ప్రయారిటీలో నేనే ఉన్నాను. అది గర్వమా అహంకారమా లేకపోతే రెగ్యులరా కదా, అదే వాస్తవం. చేయట్లేదా? మంచిని పంచుమన్నా అన్నారు, మంచిని పెంచుతాం. విషయం చెప్పటము ఇవన్నీ ఇక్కడ వరకు విషయం చెప్పడంలో ఓకే, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. షార్ట్ ఫిల్మ్ లాగా చేసి ఇలా చేసి చెప్తున్నారు, అవన్నీ చెప్తున్నాను. అది కూడా చేస్తున్నాను. నేను మొన్న విన్నాను, ఒక అబ్బాయి మా దేవాలయాన్ని చక్కగా, నేను చెప్పలేదు అంత గొప్పగా, ఆ అబ్బాయి ఒక నామినల్ లాంగ్వేజ్ అంటే పామరులకు అర్థమయ్యేట్టుగా, స్వామి ఇక్కడ దేవాలయం ఉండే, ఇది ఇక్కడ ఉంది, ఆ లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు, నేను పెట్టిన అంటే ఇది చాలా మంది కనెక్ట్ అవుతుంది. అతను పోస్ట్ చేసిన 3 రోజులకే 5 లక్షల మంది చూశారు. అతను చెప్పేది కూడా ఆధ్యాత్మికంగా, కానీ ఆ లాంగ్వేజ్ని కనెక్ట్ అయ్యారు జనాలు. ఇట్స్ సంథింగ్ యూనిక్. ప్రయత్నం చేయడంలో తప్పలేదు కదా. చాలా సంతోషం. స్వామి శరణం. శరణమయ్యప్ప అమ్మ.